ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది 124వ కీర్తన 8వ లేఖనము. భూమి ఆకాశముల సృజించిన దేవుని వల్లనే మనకు సహాయము కలుగుతున్నది. భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవాతి దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వలన మాత్రమే ఈ లోకంలో సర్వజనులకు సహాయము కలుగుచున్నది. ఇది నిజమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన విషయము, అవసరం కూడా ఉంది. చూడండి, ఈ లోకంలో మనం ఉన్నామంటే భూమి లేకపోతే మనం ఉన్నాం, పైన ఆకాశం అనే ఆ కప్పు లేకపోతే మనం ఉండలేం. ఇట్టి మరి తన యొక్క ప్రణాళికను సర్వజనుల మీద మరి అమలుపరుస్తూ సర్వజనులకు సహాయకారుడుగా ఉండి ప్రతి జనమును కూడా ఆయన యొక్క రెక్కల నీడలో భద్రపరుస్తూ ఉన్నాడంటే మరి ఆయన వల్లనే మనకు సహాయం కలుగుతున్నది. దీనిని ఎవరూ కాదనలేరు, ఇది నిజం కూడా. మరి ఆయన వలన సహాయం మనం పొందుకోవాలంటే ఆయనకు మనము కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించే వారిగా ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. మరి ఈ దినమునైనా సరే ఆయన సహాయం పొందుతున్న మనమందరం కూడా కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయమున ఇచ్చిన వాగ్దానము మా అందరిలో ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.